పదే పదే చెప్పే మాటల్లో 10లో 4 అన్నా ఆచరణలో కనబడాలి. 10 మాటలు చెప్పి ఒక్కటే ఆచరణలోకొచ్చిందంటే 9 మైనస్ అన్నది వెంటాడతది. ఇప్పుడు వైద్యం అనేటటువంటిది మొన్నటిదాకా ఉన్న భరోసా అయితే పేదల్లో కోల్పోయారు. ఆరోగ్యశ్రీ అన్నటువంటిది కావచ్చు, అట్లాగే విద్య. ప్రభుత్వ విద్య, ప్రభుత్వ వైద్యం మీద ఆధారపడేటటువంటి పరిస్థితి దూరం అవుతుంది. అదే సందర్భంలో ప్రైవేటు విద్య, ప్రైవేటు వైద్యంలో డబ్బులుంటే మాత్రమే బ్రతకాలన్నటువంటి పరిస్థితి వచ్చేసింది. ఆరోగ్యశ్రీ మొన్నటి దెబ్బ కావచ్చు, ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు ఇవ్వకపోవడం వల్ల కావచ్చు. ఇది ఇంట్లో కూర్చున్న పేదవాడిని గిల్లాం మనం, కెలికేసాం. ఇప్పుడు 2.5 లక్షల ఇన్సూరెన్స్ ఇస్తాము, ప్రతి ఒక్కళ్ళకి ఇవ్వబోతున్నాం, లేకపోతే ఇంటింటి దగ్గరకు వచ్చి టెస్టులు చేస్తాం. ఇవన్నీ టెస్టులు ఇంతకుముందే అయిపోయినాయి. అట్లాగే ఇంతకుముందే డబ్బులు ఏది ఆరోగ్యశ్రీ ద్వారా ఇంటికి ప్రతి ఒక్కళ్ళకి ఇన్సూరెన్స్ ఉంది. 25 లక్షలు అప్పుడే చేశాడు జగన్మోహన్ రెడ్డి. ప్రస్తుతం ఎంత త్వరగా యూనివర్సల్ హెల్త్ కార్డు ఏదైతే చెప్తున్నారో, ఇక్కడ ఆసుపత్రిలో ఒక అసంతృప్తితో ఉన్నారు. కేవలం మొక్కుబడిగా చేస్తున్నారు వాళ్ళు. సేమ్ టైం విద్యా సంస్థలు మొక్కుబడిగా చేస్తున్నారు. వీళ్ళిద్దరూ కూడా ఒకప్పుడు బకాయిలను దృష్టిలో పెట్టుకుని జగన్ని ద్వేషించి బాబు గెలవాలని కోరుకున్నోళ్ళు. తమ దగ్గరకు వచ్చిన పేషెంట్లని, తమ దగ్గరకు వచ్చిన స్టూడెంట్స్ తల్లిదండ్రులని మోటివేట్ చేసి జగన్కి వ్యతిరేకంగా తీర్చిదిద్ది ఓట్లని ఒక రకంగా తెప్పించిన వాళ్ళు అసంతృప్తి ఫీల్ అయితే అది మంచిది కాదు. అట్ ద సేమ్ టైం సొసైటీ అన్రెస్ట్ ఫీల్ కాకూడదు, చూసుకోవాల్సింది.